హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ సభ్యుల సమావేశమయ్యారు. ఈ భేటీకి సంబంధించి సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కావ్య, కొద్దిసేపటి కిందటే ముఖ్యమంత్రి నివాసంలో జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. ప్రధానంగా రాష్ట్రంలో ఏదైనా ఒక పథకం కానీ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏదైనా నిర్ణయం తీసుకోవాలా పార్టీ పరంగా అనుకున్నప్పుడు ఈ కోర్ కమిటీ సభ్యులంతా కూడా సమావేశమై నిర్ణయం తీసుకుంటారు. అదేవిధంగా ఇదే అంశాన్ని ఏఐసిసి దృష్టికి తీసుకెళ్లి వాటిని అమలు చేస్తారు. అందులో భాగంగానే ఈ వేళ సాయంత్రం జరగనున్న పిఎస్సి సమావేశం, అదేవిధంగా అడ్వైజరీ కమిటీ సమావేశం, ఈ సమావేశంలో ఏదైతే చర్చించాల్సిన అంశాలు ఉన్నాయో ఆ అంశాల అన్నిటి మీద ఒకసారి కోర్ కమిటీ సభ్యులంతా కూడా చర్చించాలని భావించినట్టుగా మనకు సమాచారం ఉన్నది. అందువల్లనే కొద్దిసేపటి కిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు వీళ్ళు సమావేశమయ్యారు. ప్రధానంగా సెప్టెంబర్ 30వ తేదీ లోపల స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని చెప్పేసి ఇప్పటికే కోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఆ లోపల స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కానీ బీసీలకు 42% రిజర్వేషన్లు అమలుపైనే దృష్టి సారించున్నారు. అది అధికారికంగా అమలు చేసేదానికి ఇప్పటికే కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ కూడా సఫలం కాలేదు. ఇప్పుడు ఆ 42% బీసీలకు రిజర్వేషన్ అమలు విషయంలో ఏ విధంగా ముందుకెళ్లాలి అన్న అంశం మీద ఒకసారి పార్టీ పరంగా నిర్ణయం తీసుకునేదానికి పొలిటికల్ అఫైర్స్ కమిటీ, అదేవిధంగా పిసిసి అడ్వైజరీ కమిటీ, ఈ 2 కమిటీలకు సంబంధించి ఒకేసారి కలిసికట్టుగా సాయంత్రం 5 గంటలకు గాంధీ భవన్లో సమావేశం కానుంది. ఈ సమావేశంలో చర్చించిన తర్వాత స్థానిక సంస్థలు ఎన్నికలకు పోవాలా లేదా, స్థానిక సంస్థల ఎన్నికలకు ఒకవేళ వెళ్ళేటట్లయితే కూడా అందులో 42% బీసీ రిజర్వేషన్ అమలు ఏ విధంగా పోవాలి, అధికారికంగా బీసీలకు 42% అమలు చేసేదానికి అవకాశం లేదు కాబట్టి దాన్ని పార్టీ పరంగా ముందుకెళ్లాలన్నా లేక అధికారికంగా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేదానికి అవకాశం వచ్చే వరకు కేంద్రం ఆమోదం తెలిపే వరకు వేచి చూడాలా అనే అంశంపైన ఒక స్పష్టత రావాల్సింది. దానికి సంబంధించి పార్టీ పరంగా ఈ సమావేశంలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశాల మీద ఒక్కసారి కోర్ కమిటీ సభ్యులంతా కూడా చర్చిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉన్నది. అదేవిధంగా రాష్ట్రాన్ని గత కొన్ని రోజులుగా పట్టి పీడిస్తున్న యూరియా కొరత మీద తీవ్రంగా అన్ని జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వము ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రితో సహా వ్యవసాయ శాఖ మంత్రితో సహా అందరూ కూడా కేంద్రం పలుమార్లు కలిశారు. కేంద్ర ఫర్టిలైజర్ శాఖ మంత్రి నడ్డాతో కూడా పలుమార్లు సమావేశమై వీళ్ళు యూరియా కొరత లేకుండా చూడాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ కూడా యూరియా కేంద్రం నుంచి సరిపడినంత అంటే రాష్ట్రానికి కేటాయింపు కూడా 8,60,000 మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సి ఉంది. అది రాలేదని చెప్తున్నారు. యూరియా కొరత మీద కూడా ఏ విధంగా ముందుకెళ్లాలన్న దాని మీద కూడా చర్చ కొనసాగుతుందని చెప్తున్నారు. మరొక వైపు సుప్రీంకోర్టు ఎవరైతే పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారో 10 మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరారో ఆ 10 మందికి సంబంధించి వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక ఆర్డర్ ఇచ్చినారు. దానికి సంబంధించి ఇప్పటికే స్పీకర్ కార్యాలయము న్యాయ నిపుణుల సలహా పూర్తిగా తీసుకునింది. ఏ విధంగా ముందుకెళ్లాలన్న దాని మీద న్యాయ సలహా ప్రకారము స్పీకర్ కార్యాలయం ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో 4-5 రోజుల కిందట రాష్ట్ర శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, అదేవిధంగా సిఎస్ రామకృష్ణారావు వీళ్ళంతా కూడా సమావేశం చర్చించినట్టుగా తెలుస్తుంది. మరొకసారి నిన్న శాసనసభ స్పీకరు, అదేవిధంగా శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు, అదేవిధంగా మరి కొంతమంది అధికారులంతా కూడా చర్చించినట్టు తెలుస్తుంది. అయితే మొత్తం 10 మంది ఎమ్మెల్యేల్లో 5గురికి ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్టుగా మనకు సమాచారం ఉన్నది. కొంతమంది నోటీసులు తీసుకున్నారు, మరి కొంతమంది తీసుకోలేదని తెలుస్తుంది. మిగిలిన వాళ్ళకు కూడా ఈవేళ రేపట్లో ఈ నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే స్పీకరు
జాతీయ స్పీకర్ల సమావేశంలో పాల్గొనేదానికి స్పీకర్ ఢిల్లీ వెళ్లారు కాబట్టి ఇప్పటికే స్పీకర్ ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి 1-2 రోజుల్లో మిగిలిన ఎమ్మెల్యేలకు కూడా ఈ నోటీసులు అందున్నాయి. అంటే ఈ నోటీసులకు సంబంధించి కూడా ఏ విధంగా పార్టీ పరంగా ముందుకెళ్లాలనే అంశం మీద కూడా ఇక్కడ చర్చకు వచ్చే అవకాశం ఉండదని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరొక వైపు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేదానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వము రాష్ట్ర స్థాయిలో పార్టీ పరంగా బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, దాన్ని ఒకవేళ ఎన్నికలకు పోవాలంటే కూడా తక్కువ టైం ఉంటుంది. ఆ తక్కువ టైంలో పార్టీని క్షేత్రస్థాయిలో ఏ విధంగా బలోపేతం చేసుకోవాలా, ఎవరెవరికి బాధ్యతలు అప్పగించాలా, ఏ విధంగా ముందుకెళ్లాలా తదితర అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు రానున్నట్టు తెలుస్తుంది. ఎన్ని అంశాల మీద చర్చించి ఇక్కడ కోర్ కమిటీలో ఏదైతే నిర్ణయాలు తీసుకున్నా అదే అంశాల మీద కూడా సాయంత్రము పొలిటికల్ అఫైర్స్ కమిటీ అదేవిధంగా అడ్వైజరీ కమిటీలో చర్చ జరిగే అవకాశం ఉండదు. ఆ సమావేశం తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు, దానికి సంబంధించి 42% బీసీలకు రిజర్వేషన్ ఏ విధంగా ముందుకెళ్తారు తదితర అంశాలన్నీ కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కావ్య.